త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మరి కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్యాలెస్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ప్యాలెస్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ కు ముందే బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు మెస్సీ. అనంతరం గ్రీన్ ఛానల్ ద్వారా ఎయిర్పోర్ట్ నుండి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు ట్రాఫిక్ ఉన్నతాధికారులు. సామాన్య ప్రజలకు అంతరాయం కలగకుండా మెస్సీని సురక్షితంగా తన టూర్ కంప్లీట్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఇటు ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును అడిషనల్ సిపి తాఫీర్ ఇక్బాల్ సందర్శించారు. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ గారు ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారు. ఇది కూడా మన ప్రాపర్ బందోబస్తు నేను పెట్టాను. ఇది ప్రోగ్రామ్ కోసం ఫ్యూ విఐపీస్ కూడా వస్తున్నారు. యాజ్ పర్ ద సెక్యూరిటీ కేటగిరీ విఐపీ సెక్యూరిటీ కేటగిరీ ప్రకారం సెక్యూరిటీ ఇస్తున్నాను నేను. తర్వాత మొత్తం ఏరియాకి శానిటైజ్ చేశాను, ప్రాపర్గా చూస్తున్నాను. సో ఇప్పుడు నుంచి మన వెలిడ్ పార్కింగ్ వెలిడ్ పాస్ పీపుల్ ఉంటే నేను లోపల పంపిస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి. కోల్కతాలో కూడా మ్యాచ్కి సంబంధించి అది ఏర్పడింది. నాకు కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు లేదు. సో ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంచెం గడబడ అయింది స్టేడియంలో. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. నాకు అది ఇప్పుడు ప్రాపర్ ఐడియా లేదు, బట్ ఐ విల్ కన్ఫర్మ్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే. అంటే లోపల బయట మొత్తం అంతా కలిసి ఎంతమంది సెక్యూరిటీ ఉండే అవకాశం? ఇది ప్రాపర్ యాజ్ పర్ ద కేటగిరీ సెక్యూరిటీ పెట్టాను. అక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన దీనిపై కంప్లీట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో మెస్సీ హైదరాబాద్ కి రాబోతున్నారు కాబట్టి ఇటు చుట్టుపక్కల ప్రాంతం అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఫలక్నుమా ప్యాలెస్ వరకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? కంప్లీట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి విజయ్? ప్రసన్న, ఇప్పటికే లియోనాల్ మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం అయితే హైదరాబాద్కు రానున్నారు. కోల్కతాలో మ్యాచ్ అనంతరం ఆయన ఈరోజు హైదరాబాద్లో మ్యాచ్ ఆడనున్నారు. సో ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్కి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అగ్రనేత ఏఐసిసి అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్కి అయితే చేరుకున్నారు. సో ఇద్దరు కలిసి కూడా లియోనాల్ మెస్సీకి స్వాగతం పలికి ఉప్పల్ స్టేడియాన్ని కూడా తీసుకెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఇటు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఆర్జీఐ ఎయిర్పోర్ట్ వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా ఈ డ్యూటీలో అయితే నిమగ్నం అయిపోయారని చెప్పాలి. ఇప్పటికే ఇటు ఫలక్నుమా ప్యాలెస్కి అయితే రాష్ట్ర డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి అలాగే అడిషనల్ సిపితో పాటు సో పలువురు కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఈ మీట్ ది గోట్ అనేటువంటి సెషన్ ఏదైతే ఫోటో సెషన్ ఉందో ఆ ఫోటో సెషన్కు సంబంధించి పూర్తిగా అన్ని చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. ఒక్కొక్కరుగా కూడా ఈ మీట్ ది గోట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా వచ్చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. వారికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్లు అంటే సో ప్రత్యేకమైనటువంటి పాస్లను కూడా డిజిటల్ పాస్లను కూడా ఇక్కడ ప్యాలెస్కు సంబంధించినటువంటి అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మాన్యువల్ పాసులు అయితే అవి తీసుకొని ఇంకొక వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నందున క్యూఆర్ కోడ్కు సంబంధించినటువంటి డిజిటల్ పాస్లు అయితే ఏర్పాటు చేశారు. సో మరి కొద్దిసేపట్లో మెస్సీ కూడా ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవ్వనున్నట్లుగా ఆయన క్రూ అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మెస్సీ ల్యాండ్ అయిన తర్వాత ఆయనని గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్జే ఎయిర్పోర్ట్ నుండి ఇటు ఫలక్నుమా ప్యాలెస్కి అయితే తీసుకువస్తారు. ఫలక్నుమా ప్యాలెస్కు సంబంధించినటువంటి అందాలు కావచ్చు, ప్యాలెస్లో ఉన్నటువంటి సో అరుదైనటువంటి వస్తువులు కావచ్చు, వాటన్నిటిని కూడా మెస్సీ అయితే సందర్శించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్యాలెస్కు సంబంధించి సో అరుదైనటువంటి వస్తువుగా ఒక అద్దాన్ని అయితే చెప్తూ ఉంటారు. సుమారుగా దాని విలువ 35 కోట్ల వరకు కూడా ఉండనున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ అద్దంతో పాటు సో ప్రధానంగా మెస్సీకి ఏర్పాటు చేసినటువంటి
ఏదైతే రాజ దర్బార్ లాంటి గది ఏదైతే ఉందో ఆ గదితో పాటు సో అనేక మంది సర్వెంట్స్ని కూడా ఇటు మెస్సీకి ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధాన రిసెప్షన్ గది ఒకటి, సో అందులో ఉన్నటువంటి సీలింగ్ ఏదైతే ఇసుక సున్నం నీటితో కలిసినటువంటి డెకరేషన్కు సంబంధించినటువంటి ఒక మంచి అందమైనటువంటి రూఫ్ టాప్కు సంబంధించినటువంటి డెకరేషన్ కూడా మెస్సీకి చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సుమారుగా 60 విలాసవంతమైనటువంటి గదులు ఉన్నటువంటి ఈ ఫలక్నామా ప్యాలెస్ ఏదైతే ఉందో సో దీంట్లో మొత్తంగా 2 గదుల్ని మెస్సీకి ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో 22 వరకు కూడా విశాలవంతమైనటువంటి హాల్స్ అంటే మీటింగ్స్కి కావచ్చు, సో ఇతర కార్యక్రమాల కోసం కూడా ఆ హాల్స్ అయితే ఉన్నాయి. సో అందులోనే ఒక హాల్లో ఈ మీట్ ది గోట్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ విలాసవంతమైనటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ ప్యాలెస్లోనే ఇటు మీట్ ది గోట్ కార్యక్రమం అయితే జరుగుతూ ఉందనే చెప్పాలి. మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం కూడా మొదలవబోతా ఉంది. ఇటు మెస్సీ రాగానే మెస్సీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సన్మానం అయితే చేయనున్నారు. అనంతరం మీట్ ది గోట్ కార్యక్రమం ముగించుకొని ఇక్కడి నుంచి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ మ్యాచ్ అనంతరం మెస్సీ తిరిగి మళ్ళీ హోటల్కి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, మొత్తానికి ఈ మెస్సీ టూర్ గోట్ ది ఇండియన్ గోట్ టూర్ ఏదైతే ఉందో ఈ టూర్లో భాగంగా పూర్తిగా పోలీసులు అయితే మొత్తం భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎందుకంటే కోల్కతాలో జరిగినటువంటి ఏదైతే అవాంఛనీయ సంఘటన ఉందో మ్యాచ్ రద్దవడంతో పూర్తిగా ప్రేక్షకులందరూ కూడా స్టేడియంలోకి వచ్చారు కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు అడిషనల్ సిపితో పాటు సిపి అలాగే రాష్ట్ర డీజీపీ కూడా ఫలక్నామా ప్యాలెస్కి అయితే చేరుకున్నారు. మరొక పక్క అటు స్టేడియం వద్ద కూడా రాచకొండ సిపి ఈ యొక్క మొత్తం మ్యాచ్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.